జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మేడారంలో పలువురు ప్రముఖులంతా కూడా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. గిరిజన జాతరగా వేల మంది లక్షల మంది తండోపతండాలుగా తరలి వస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మలను రేవంత్ రెడ్డి దర్శించుకుంటున్నారు. 4 రోజుల పాటు ఈ వన జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పలువురు ప్రముఖులంతా కూడా అధికార వర్గం అంతా కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. లక్షలాదిగా తరలి వస్తున్నారు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి. గిరిజనులు ఆదివాసీలు అంగరంగ వైభవంగా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకుంటూ ఉంటారు. మంత్రి సీతక్క దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించారు. ప్రస్తుతం రెడ్డి గారు ముఖ్య సలహాదారులు, వారికి స్వాగతం సుస్వాగతం. డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర నాయక్ గారు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అమ్మవార్ల దర్శనానికి వచ్చినటువంటి అధికారులకు ప్రతినిధులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసినటువంటి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మాత్యులు సీతక్క గారు మరియు రామచంద్ర నాయక్ గారు, ఎన్ నరేందర్ రెడ్డి గారు, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించి సమ్మక్క దర్శనం చేయించారు. శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం యొక్క సుభిక్షాన్ని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు గోవిందరాజు పగిడిద్దరాజుకు వారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీమతి కొండా సురేఖ గారు, నరేందర్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, ములుగు జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు అందరూ కూడా రాష్ట్ర సుభిక్షాన్ని కోరుకుంటూ అమ్మవార్ల స్వామి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
రాష్ట్ర సుభిక్షాన్ని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు మరియు దేవాదాయ